క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పర్యటనలో అధికారులు తమకు అప్పగించిన విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈ నెల 28వ తేదీన కల్వకుర్తి పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రారంభం, కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ పక్కన జరగనున్న బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇక అధికారులకు అప్పగించిన విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా తలెత్తరాదని సూచించారు. హెలీప్యాడ్ ప్రదేశంలో విధులు నిర్వహించే అధికారి పూర్తి సమన్వయ అధికారిగా ఉంటారన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందితో కలిసి కల్వకుర్తి స్టేడియం గ్రౌండ్ లో హెలీప్యాడ్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు కోట్ర వద్ద దివంగత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాట్ల బహిరంగ సభ వేదికగా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కె సీతారామరావు, అదనపు ఎస్పీ భరత్, కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ డ్యూటీలో ముఖ్యంగా ఏంటి అంటే సెగ్రిగేట్ చేస్తారు. ఈ డ్యూటీ దానికి ఏంటంటే అందరూ ఒకటే చూడలేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ రూమ్స్ ఉన్నాయి, మనకి స్టేజ్ ఉంటే స్టేజ్కి రెండు వైపులా రైట్ అండ్ లెఫ్ట్ గ్రీన్ రూమ్స్ ఉంటే అనేటటువంటి జరుగుతుంది. ఒక గ్రీన్ రూమ్ ఏమో బీబీఏపీకి అంటే ఆనరబుల్ సీఎం గారికి ఒక గ్రీన్ రూమ్ ఉంటుంది. దానికి కావాల్సిన అక్కడ ఫుడ్ కావచ్చు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్న గ్రీనరీ కావచ్చు, అక్కడ ఉన్న రేపు ఏంటిది మన గ్రీన్ కార్పెట్ పెడితే గ్రీన్ కార్పెట్ పైకి ఎట్లా ఎక్కుతారు, ఎట్లా అన్వీల్ చేస్తారు, అన్వీల్ జేసీ గారితో మాట్లాడుకొని ఆ స్టేజ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి. ఈరోజు నైట్ కల్లా అన్ని 100% క్లారిటీ చేసుకొని ఎక్కడ ఒక ఇష్యూ లేకుండా చూసుకోవాలి. గ్రీన్ రూమ్కి పెట్టిన వాళ్ళు గ్రీన్ రూమ్ లోపల ఏమేమి ఉండాలి, అన్నీ ఉన్నాయా చూసుకోవాలి. అక్కడ క్లీనింగ్ చెప్పినామా మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ చెప్పినామా డ్రింకింగ్ వాటర్ చూసుకోవాలి. టాయిలెట్స్ చెప్పినామా టాయిలెట్ చూసుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారం పైకి పంపించడం చెప్పినామా అది తీసుకోవాలి. లేకపోతే ఎస్ఎస్జీ అని చెప్పినామా అది చూసుకోవాలి. ఆ చుట్టుపక్కల అంత స్కోప్ ఉండదు, అప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకునే అంత స్కోప్ ఉండదు, అప్పుడు కొత్తగా మనం డిసిషన్ తీసుకొని కొత్తగా అరేంజ్మెంట్ చేసుకునే అంత స్కోప్ ఉండదు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అంటే ప్రతి యాక్టివిటీని ఐడెంటిఫై చేసి ఆ యాక్టివిటీకి ఒక పర్సన్ని పెట్టి ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి నైట్ 10 వరకు మళ్ళీ పొద్దున రేపు పొద్దున చేసి మళ్ళీ టైం వరకు ఆ యాక్టివిటీకి సంబంధించిన ఒక చిన్న పెండింగ్ ఇష్యూ కూడా అక్కడ ఉండకూడదు. సో అట్లా ఒక్కొక్క మనిషికి ఒక యాక్టివిటీ పెడుతున్నాం. సో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఫుడ్ మొత్తం క్వాలిటీ చూసి మొత్తం ఇస్తాం. డిఎంహెచ్ఓ ఉంటాడు, డిఎంహెచ్ఓ 100% ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఏది మిస్ అవ్వకూడదు. ఎన్ని అంబులెన్సెస్ కావాలి, ఏమో బీబీఐపీ విజిట్ వచ్చినప్పుడు, సీఎం విజిట్ వచ్చినప్పుడు, ఏం విజిట్ వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ఫాలో. ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఫైర్ సేఫ్టీకి ప్రోటోకాల్ ఫాలో. స్టేజ్ మీద ఒకరిని పెట్టినామంటే స్టేజ్ మీద ఎన్ని చైర్లు ఉన్నాయి, ఏ చైర్లో ఎక్కడ కూర్చుంటుంది, ఎవరి పేరు ఎట్లుంది, టీపాయలు